చూడండి మొత్తం ఊబిది. దీనికి ఆర్ల పంచాయతీ, గిరిజన పంచాయతీ సుమారుగా 5 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నీ కూడా ఈ ఊబిలో దిగి వెళ్ళాలి. ప్రధానమంత్రి రోజ్గార్ సడక్ యోజన పథకం ద్వారా ఈరోజు రోడ్డు ఏర్పాటు చేశారు. కానీ ఈ రోడ్డు అనేది ఇటువైపు క్వారీ ఈ రోడ్డు తీయడంతో అటు నుంచి వచ్చిన బట్టి మొత్తం ఇక్కడ ఊపుగా తయారవి 108 బండి కానీ, అలాగే 108 కానీ, అలాగే 004 బండి కానీ ఎప్పుడు కూడా గిరిజన ప్రాంతాలకు రావడానికి ఆస్కారాలు లేవు. మీరు చూస్తున్నారు QNN తెలుగు న్యూస్. మరెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. వెంటనే అధికార యంత్రాంగం ఈ ఊపిని వెంటనే తొలగించాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు బురదలో కూర్చొని నిరసన తెలియజేయడం జరిగింది. తక్షణమే ఈ తీయాలి. రెండోది ఏంటంటే రేషన్ బియ్యం కోసం వెళ్ళాలంటే కనీసం 6 కిలోమీటర్ దూరం రాజానిపేట రావాలా. అర్ల కానీ, గుర్రాలబేలు కానీ, గదపాలెం కానీ ఇవన్నీ కూడా ఈ రూట్ మీద రావాలా. రాత్రులు అనేక మంది ఈ ఊబిలో దిగిపోయి ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితి కూడా ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో ఈ ఊబిని వెంటనే తొలగించాలని చెప్పేసి మేము ఈరోజు మోకాళ్ళ లోతులో ఉన్న ఊబి నుంచి ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే తొలగించకపోతే మాత్రం భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. ఎందుకంటే ఇటువైపు ఈ లారీలు, క్వారీ లారీలు బాగా ఉంది, కానీ మనుషులు వెళ్ళడానికి మాత్రం వీళ్ళు ఊబిలో కూరుకుపోవడం వల్ల చాలా అన్యాయం అవుతుంది. కాబట్టి వెంటనే ఊబిని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.